ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ శుభోదయం. అట్లానే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వీక్షకులు కూడా శుభోదయం తెలియజేస్తూ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఆయన్ని ఎప్పుడు వ్యతిరేకించటం అంటే దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మేము ఎవరు వ్యతిరేకించమండి. రాజకీయ నాయకులు అసెంబ్లీ పార్లమెంట్ దేని ప్రకారం నడుస్తాయి? ఒక రాజ్యాంగ పరిధిలో నడుస్తాయి. వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ పరిధిలోనే భక్తులు గాని రాజకీయ నాయకులు గాని మిగిలిన ఏ వ్యవస్థలైనా ఆ రాజ్యాంగం కిందే పనిచేయాలి. ఎందుకంటే కలియుగంలో ఆయనే నాయకుడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు నాయకులు కాదు, కలవు నాయకుడు. ఆయన కలవు నాయకుడు అంటే ఈ కలియుగానికి ఆయనే నాయకుడు. ఆయన కింద మనమంతా జీవనం సాగిస్తున్నాం. ఆయన కనుసన్నల్లో మనం మన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాజ్యాంగంలో ఉన్న డిక్లరేషన్ అనేది అంటే ఇతర మతస్థులైనా రావచ్చు, తప్పులేదు. ఎందుకు గతంలో అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదే ఇతర మతస్థులైనా రావచ్చు, తప్పు పట్టలేదు. జాఫర్ షరీఫ్ గారు వచ్చారు, మరి మీరు చెప్పినట్టుగా అబ్దుల్ కలాం గారు వచ్చారు, ఇందిరాగాంధీ వచ్చింది. వీళ్ళందరూ వచ్చి డిక్లరేషన్ లో సంతకాలు పెట్టడం జరిగింది. మరి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది, రాజశేఖర రెడ్డి గారికి ఏమైంది? మరి అధికారులు పుస్తకం తీసుకొని వస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్త్రీ కొట్టాడు పుస్తకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్త్రీ కొట్టాడు. వాళ్ళ నాన్న ఇస్త్రీ కొడితే వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఎక్కడ ఇస్త్రీ కొట్టాడు? పావురాల గుట్టలో ఇస్త్రీ కొట్టాడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఇస్త్రీ కొట్టబోతున్నాడు అది భగవంతుడు మనకి తెలియజేస్తాడు. ఇక్కడ వ్యతిరేకించడం అనేది ఏమీ లేదండి. మేము జేఏసీ ఒకటి ఏర్పాటు చేశాం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ. అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఏ దేవాలయంలో పొరపాట్లు జరిగినా జేఏసీ స్పందిస్తుంది అన్ని జిల్లాల్లో. దాంట్లో భాగంగా ఈయన మరి పవన్ కళ్యాణ్ గారు 4వ దీక్ష తీసుకొని 4వ తారీఖున తిరుమల వస్తున్నాను, అక్కడ ఏదో వరాహి సభ పెట్టుకుంటానని ప్రకటించాడు. పంతానికి ఈయన 28 ఆయన కన్నా నేను ముందర వెళ్ళాలి తిరుమల అని చెప్పి ఆయన కన్నా ముందర వెళ్ళటం కోసం డేట్ అనౌన్స్ చేశాడు. అరే నీ ముడ్డెనకాల మచ్చుందా, దాన్ని తుడిపేసుకో అని చెప్తున్నాం మేము. నువ్వు దర్శనానికి వెళ్ళు, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు అలిపిరి మెట్ల మీద పాక్కుంటూ వెళ్తావా, మోకాళ్ళ మీద వెళ్తావా, పొర్లు దొండాలు పెట్టుకుని వెళ్తావా, వెళ్ళు. నీ భార్యను తీసుకురాకుండా నువ్వు వెళ్ళు. ఇప్పటిదాకా బ్రహ్మోత్సవాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా తన భార్యను తీసుకురాకుండా లేడు. మరి స్వామివారి రాజ్యాంగంలో స్వామివారికి ఉన్న రాజ్యాంగంలో, తిరుమల రాజ్యాంగంలో సతీ సమేతంగా వచ్చి రాజుల కాలం నుంచి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. మరి రాజుల కాలం నుంచి ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానులు ముఖ్యమంత్రులు మరి అది పాటించినప్పుడు నువ్వు మీ నాన్న ఎందుకు పాటించలేదు? చెప్పాలి సమాధానం. హిందూ ప్రజలుగా 85% ఉన్నాం మేము. 85% ఉన్నాం మేము. ఈ రోజున మా దేవుడికి అపచారం జరుగుతుంటే మేము అడుగుతుంటే నువ్వు హిందువా క్రిస్టియనా అని చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ పుటక నీ జన్మ ఎందుకున్నావో నీకే అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజున కాదండి. ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన అన్ని మతస్థుడండి, కంపల్సరీ ఒక తిరుమల రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిందే అని అంటున్నారు కదా. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హిందువుగా ప్రొజెక్ట్ చేసినటువంటి స్వాములు గాని, లేకపోతే ఈయన హిందూ అని భ్రమింపచేసేయడానికి ప్రయత్నించిన మేధావులు గాని ఇప్పుడు వచ్చి ఆయన హిందువా లేకపోతే క్రిస్టియనా, లేదంటే నిజంగా హిందూ అయిపోతే అక్కర్లేదండి ఆయన హిందువే, లేదా క్రిస్టియన్ కాబట్టి ఇవ్వండి డిక్లరేషన్ అని ఎవరు నోళ్ళు ఎందుకు పేగలట్లేదు? ఎవరు